హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. అందులో మేము కూడా ఉండాలని నా భగవంతుడిని ఎప్పుడూ కోరుకుంటున్నానండి. ఇంకో మంచి సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. అయితే ఇది గూడా ఒక టెంపుల్ వీడియోనేనండి. ఇది కూడా ఒక స్పెషల్ ఉంది ఇందులో. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ అండి. వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇది ఇది ఒక ఏకాదశి రోజు తీసిన వీడియో అండి. ఇంటిలో అయితే దీపారాధన చేసుకున్న తర్వాత ఇంకా ఈ గుడికైతే మేము స్టార్ట్ అయిపోయామండి. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి వేరే ఒక ఊరికి వెళ్తున్నాము రా అని చెప్పేసి అంటే ఇంకా నేను అయితే వెళ్ళానండి. ఈ గుడికి 600 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి టెంపుల్ అండి ఇది. అదేనండి అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్ అండి ఇది. ఇది ఎక్కడ ఉందంటే పద్మనాభం అనేటటువంటి ఒక ఊరండి. ఆ ఊరిలో కొండపైన స్వయంభుగా వెలిసారండి ఈ స్వామి. ఇది ఎక్కడంటే వైజాగ్ నుంచి 45 కిలోమీటర్స్, విజయనగరం నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నదండి. ఇంకా మేము అంటే ఇక్కడికి పద్మనాభం నుంచి వెళ్ళటానికి మెట్ల మార్గం ద్వారా కూడా ఉంది, రోడ్డు మార్గం కూడా ఉందండి. అయితే మా ఫ్రెండ్స్ కారు బుక్ చేసుకోవడం వలన మేము కారుతో వెళ్ళామండి. మెట్ల మార్గాన అయితే 1286 ఎన్నో మెట్లు అయితే ఉంటాయటండి. స్ట్రైట్లో ఉంటాయి. అవి కొంచెం కష్టంగా కూడా ఉంటాయంట. కానీ మేము అక్కడికి వెళ్ళి చూసేసరికి అందరూ బైక్స్, కార్స్తోనైతే వచ్చారండి. మెట్ల మార్గాన వచ్చిన వాళ్ళైతే మాకు కనిపించలేదు. సో ఇంకా మేమైతే గుడికి వచ్చేసామండి. మీరు ఈ సైడ్ని చూసారు కదా, ఒక గృహలా ఉంది. అది ఒక గృహ అటండి. ఆ లోపటి నుంచి వేరే ప్లేస్కి కూడా వెళ్ళటానికి ఉన్నదంట. అయితే ఇంకా ఈ గుడి స్పెషల్ ఏంటంటే చెప్పాను కదా 600 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి టెంపుల్ అటండి ఇది. ఇది మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5 వరకు ఓపెన్లో ఉంటుంది. ఒకప్పుడంట ఇక్కడ ఈ గుడిలో పాండవులు అజ్ఞాతవాసం అంటే వనవాసం అనేది చేసేవారటండి. మనకి ఇక్కడ కేరళలో అక్కడ ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి వారు ప్రతిష్ఠించారండి. కానీ ఇక్కడ ఈ దేవుడు వచ్చేసి స్వయంభుగా ఆయనే వెలిసారటండి. అయితే ఇక్కడ నా పక్కన ఒక బ్రదర్ ప్రదక్షిణలు చేస్తున్నారు కదా, ఆ బ్రదర్ అయితే ప్రతిదీ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ తాతయ్య అమ్మమ్మ వాళ్ళకి చెప్పారంట. అయితే సో అండ్ సో ఇలా ఉంటుంది అక్క అని చెప్పి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నాకు. నిజంగానండి నేను ఎప్పుడూ వెళ్ళలేదు, విన్నాను పద్మనాభ స్వామి అని విన్నాను. ఇక్కడ పాములు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయంట. కానీ పాములు అయితే ఎవరిని ఏమీ అనవటండి. ఇక్కడ మా అబ్బాయి వీడియోస్ షూట్ చేశాడు చూడండి. ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా చూస్తే మీకు కనిపిస్తుంది. ఇక్కడ పాము కూడా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, అందరూ బైక్స్ మీద కార్లలోనే వస్తున్నారు తప్ప రోడ్ మార్గాన అయితే ఎవరు రావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్ళిన రోజు చాలా ఎక్కువగా వచ్చారు. కానీ చుట్టూ సరౌండింగ్స్ చూస్తుంటే జనాలు ఎక్కువగా వచ్చే టెంపుల్లా అయితే అనిపించట్లేదండి. ఎందుకంటే అంతగా ఈ గుడి ఇక్కడ ఉన్నది అని చెప్పి అంత పాపులేషన్ అయ్యేలా అయితే అనిపించలేదు. ఎందుకంటే ఆ మెట్ల మీద ఉన్నటువంటి మొక్కలు పెరగడం, ఆ యొక్క ఎన్విరాన్మెంట్స్ చూస్తుంటే అంటే నడిచే మార్గం డైలీ వచ్చే జనాలు వస్తూ పోతూ ఉంటే మొక్కలు అట్లా పెరగవు కదండి. సో అందుకని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ జనాలు అయితే పెద్దగా అక్కడికి వెళ్ళరాటండి. కానీ ఒక్క కార్తీక అమావాస్య రోజు మాత్రం 5 లక్షల వరకు జనం అయితే వస్తారటండి. నిజంగా అక్కడ పంతులు గారు స్వయంగా మాకు చెప్పారు. కార్తీక అమావాస్య రోజు 5 లక్షల జనం అయితే వచ్చి అక్కడ దీపారాధనలు చేసుకొని ఇంకా వెళ్ళడం, ప్రసాదాలు స్వీకరించి వెళ్ళడం అనేది జరుగుతుందటండి. అయితే ఇక్కడ వీడియోలో చూస్తున్నారా, చుట్టూ వైజాగ్ సరౌండింగ్స్ ఎంత ప్రశాంతంగా ఉందో. మేము కొండపైకి వెళ్ళిన తర్వాత అండి అక్కడ చల్లనైన గాలి, ఆ ప్రశాంతత చాలా చక్కగా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. నిజంగా అండి మీకు వీలైతే మాత్రం కన్ఫామ్గా ఇక్కడికి వచ్చి దేవుని దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇక్కడ విష్ణుమూర్తి పవలించుతారు కదండి, అది శేషాద్రిపై పవలిస్తారు కదా. నిజంగా ఎంత చక్కగా ఉందండి అంటే ఇక్కడ ఫోటో చాలా బాగుందండి. మీకు నెక్స్ట్ వచ్చేసి గర్భగుడిలో అదే స్వామి వెలిసారు కదండి, అది గర్భగుడి. అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. అంటే అక్కడ శంకు చక్రాలు,
నామాలు ఇవి వీటైతే ఉండి ఇంకా దేవుణ్ణి అయితే అలంకరించారండి. నిజంగా మనం చాలా గుడులకి వెళ్తుంటామండి. ప్రతీదీ ప్రతిష్ఠించిన దేవుళ్ళు ఉంటారు. అక్కడక్కడ ఇలా తనకి తానుగా ఇష్టపడి పలానా ప్లేస్ ఎంచుకొని అక్కడ వెలుస్తారు కదండి. అలాంటి ప్లేసులకు వెళ్ళడం నిజంగా మన అదృష్టంగానే భావించాలండి. నేనైతే ఈరోజు ఫుల్ హ్యాపీ అండి. నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఇలా ఏమైనా స్పెషల్ ఉన్న టెంపుల్స్కి వెళ్ళాలని నేనైతే అనుకుంటానండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వాటికే ఇస్తాను. ఇంకా దర్శనం చాలా హ్యాపీగా అయిపోయింది. ఇంకా కిందకి దిగిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అక్కడి నుంచి ఇంకా మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వైజాగ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొత్తగా కట్టారు కదా, అక్కడికి కూడా వెళ్ళామండి. అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకొని ఇంకా అక్కడి నుంచి మీరు ఇక్కడ వీడియోలో అబ్జర్వ్ చేస్తున్నారా, కొండపైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి మనకి సైడ్ని చూస్తే కొండపైన అక్కడ ఒక హౌస్ కనిపిస్తుంది. రిసార్ట్ అంటే గెస్ట్ హౌస్ అండి అది. అది ఎవరిది ఏంటి అనేది మీకు తెలిస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని గురించి చాలా కథలు నడిచాయి. ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. ఓకేనండి, ఇంకా అదైతే విడిచిపెట్టండి. నెక్స్ట్ ఇంకా ఇలా అయిన తర్వాత మా పిల్లలైతే మాకు ఇంకా మెట్లు ఎక్కించి దించడమేనా, మీరు ఎప్పుడు గుడి అని అంటారు, మాకు ఎంజాయ్మెంట్ లేదా అంటే ఇంకా వాళ్ళనైతే వైజాగ్ వరకు వెళ్ళి ఎవరైనా బీచ్ చూడకుండా వస్తారండి. ఇంకా పిల్లలు అయితే బీచ్కి తీసుకొని వెళ్ళామండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయాయండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. టెంపుల్ విషయంలో నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో పిల్లలు అక్కడ సముద్రానికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇంకా పిల్లలు అంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. నిజంగా అండి ఈరోజు అయితే దేవుని రోజు ఏకాదశి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయింది. ఎప్పుడూ చూడనటువంటి పద్మనాభ స్వామి యొక్క దర్శనం కూడా అయింది. నేనైతే చాలా హ్యాపీ ఫుల్ హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ఈ విధంగా అయితే నా రోజు అయితే గడిచిందండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా దేవుడి వీడియోస్ నేను పెడుతూనే ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Bye bye.